చాలా బాగుంది సార్. పోలవరం అనేది కంప్లీట్ అవుతున్నది. అది జీవనాడి మన ఆంధ్రప్రదేశ్ కి అది కంప్లీట్ అవుతుంది. అలాగే భోగపురం ఎయిర్పోర్ట్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. రేపు నెక్స్ట్ ఇయర్ జూన్ కల్లా కంప్లీట్ అవుతున్నది. మెయిన్ అమరావతి మన స్టేట్ కి ఒక క్యాపిటల్ అన్నది వస్తున్నది సార్. నెక్స్ట్ 5 years కూడా ఈయన ఉంటే చాలా బాగుంటుంది సార్. ఖచ్చితంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది సార్. ఆయన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లా కాకుండా ఈయన ఒకటి చేసుకుని మెల్లిగా చేసుకుని వస్తున్నాడు. ఆయన సూపర్ 6 పథకాలు కూడా ఆయన ఇస్తున్నాడు సార్. జగన్మోహన్ రెడ్డి నేను మళ్ళీ వచ్చేస్తాను, రప్రపలు ఆడిస్తాను, తలలు తీసేస్తాను అన్న మాటలను కూడా సమర్థించుకుంటూ వస్తున్నారు. దీన్ని జనాలు ఎట్లా తీసుకుంటారు సార్? ఒక ఎక్స్ఎంఐ ఉండి ఇలాంటి మాట్లాడు. ఆయనకి అసలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ప్రజలు. ఆయన అలా మాట్లాడకూడదు. ఖచ్చితంగా ఆయన అలా మాట్లాడకూడదండి. ఒక ఎక్స్సీఎం గా ఆయన గౌరవాన్ని ఆయన నిలబెట్టుకోవాలి. కానీ ఆయన అలా చెయ్యట్లేదు. నెక్స్ట్ టైం ఏంటంటే ఆయన ఒక్క సీటే గెలుస్తాడు సార్. అంటే 11 సీట్లు వచ్చే 151 11 అయ్యే నెక్స్ట్ టైం ఆ ఒక్క సీట్ ఆయన మాత్రం గెలుస్తాడు సార్. లోకేష్ గారు ఉన్నారు ఐటీ మినిస్టర్, ఎట్లా ఉంది సార్ అతని పనితీరు గానీ ఎట్లా ఉంది? గత ఐటీ మినిస్టర్ తో పోలిస్తే ఇప్పుడున్న లోకేష్ గారి పనితీరు ఎట్లా ఉంది? గత ఐటీ మినిస్టర్ వేస్ట్ సార్. ఇక్కడే గుడివాడ అమర్నాథ్ ఆయన చాలా వేస్ట్. ఆయన గురించి నేను మాట్లాడను. ఐటీ మినిస్టర్ చక్కగా